తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోని సినిమా సంగీతంతో సన్నిహిత పరిచయమున్న ఎవరికైనా పొగళేంది గారి పేరు తప్పక తెలిసే ఉంటుంది. కెవి మహదేవన్ మామ పేరు తెలీని సినీ సంగీత ప్రియులు ఉంటారనుకోను. కెవి మహదేవన్ తెలిసిన వాళ్లందరికీ పొగళేంది గారు తప్పక తెలుస్తారు. సన్నిహితులకు కెవి మహదేవన్ మామ అయితే పొగళేంది అప్పు. 1952 నుంచి కెవి మహదేవన్ సంగీత దర్శకుడిగా వచ్చిన చిట్టచివరి చిత్రం శ్రీనాథ కవి సార్వభౌముడు 1993 దాకా 4 దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో సంగీతం కెవి మహదేవన్ అన్న టైటిల్ కార్డులో కింద సహాయకుడు పొగళేంది లేదా పొహళేంది అని ఉండాల్సిందే. బహుశా అంత సుదీర్ఘకాలం సినీ సంగీత ప్రపంచంలో గురుశిష్యులుగా కొనసాగిన జంట కెవి మహదేవన్, పొగళేంది గార్లే అయ్యుండాలి. ఈ జంటలో కెవి మహదేవన్ గారి గురించి సంవత్సరం క్రిందటనే 2 భాగాల సమగ్ర కార్యక్రమం ప్రసారం చేశాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పొగళేంది గారి గురించి వీలైనంత సమగ్రంగా తెలుసుకుందాం. పొగళేంది గారు స్వతంత్ర సంగీత దర్శకుడిగా పనిచేసిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా ఆ విధంగా కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మాతృభాష అయిన మలయాళంలో పొగళేంది గారు సంగీతం సమకూర్చిన చిత్రాలు 12 మాత్రమే అయినప్పటికీ ఇప్పటికీ యూట్యూబ్లో ఆయన మలయాళ సినీ గీతాల ప్లేలిస్ట్ విన్న శ్రోతల సంఖ్య లక్షల్లో ఉండడం గమనార్హం. తమిళంలో 4-5, తెలుగులో 5 చిత్రాలు సంగీత దర్శకుడు పొగళేంది అన్న టైటిల్ కార్డుతో విడుదలైనటువంటి సినిమాలు. స్వతంత్రంగా నిలదొక్కుకోగల ప్రతిభ ఉంది అని నిరూపించుకున్నప్పటికీ తన గురువుకి శిష్యుడిగానే సహాయకుడిగానే కొనసాగారు అంటే వాళ్ళిద్దరి మధ్యనున్న అనుబంధం నిర్వచనాలకందనిది, పొగడ్తలకు లొంగనిది, విశ్లేషణలకు అతీతమైనది. కెవి మహదేవన్ గారికి శిష్యుడు పొగళేంది గారి మీద అభిమానం ఒక కోణమైతే, పొగళేంది గారికి గురువు కెవి మహదేవన్ గారి మీద ఉన్న గౌరవం ఇంకొక కోణం. ఇద్దరిలోనూ ఎంతో సమన్వయం, అర్థం చేసుకునే మనస్తత్వం, వ్యక్తిత్వంలో ఏకరూపత ఉంటే తప్ప అన్ని దశాబ్దాల అనుబంధం కొనసాగదు. ఆ రోజుల్లో కెవి మహదేవన్ గారితో పనిచేసిన సినీ ప్రముఖులందరికీ తెలుసు, పొగళేంది అంటే కెవి మహదేవన్ గారికి కేవలం సహాయకుడు మాత్రమే కాదు, ఆయనకు ఆరో ప్రాణం, ఆయనకు మరో ఆత్మ, ఇంకా చెప్పాలంటే ఆత్మలో ఆత్మ. సంయమనం, వినయం, సరళ జీవనం ఇవి గురుశిష్యులిద్దరి వ్యక్తిత్వంలోనూ సినీ పరిశ్రమ గుర్తించిన కోణాలు. కెవి మహదేవన్ గారితో ప్రతిసారీ సుదీర్ఘమైన చర్చలు కొనసాగించకపోయినా ఆయన సంజ్ఞలతో, ముఖ కవళికలతో ఆయనకు ఏం కావాలో అంటే ఎలాంటి వాయిద్యాల సమ్మేళనం ఆశిస్తున్నారో, ఏ గాయనీ గాయకుడి నుంచి ఎలాంటి గమకాలు కోరుకుంటున్నారో అతి త్వరగా అర్థం చేసుకోగల ఏకైక వ్యక్తి పొగళేందిగారే అంటారు. అందుకే వారి బంధం అంత పటిష్టంగా కొనసాగింది. మామ స్వరపరిచిన వేలాది పాటల్లో పొగళేందిగారి ప్రతిభ కూడా అజ్ఞాతంగా, అంతర్లీనంగా భాగమై కలిసిపోయింది. విచిత్రమేమిటంటే కెవి మహదేవన్ గారికి, పొగళేంది గారికి ఇద్దరికీ తెలుగు చదవడం, రాయడం రాదు. పొగళేంది గారు గురువుగారికంటే ఒక అడుగు ముందుకేసి తెలుగులో కవిత్వం కూడా రాశారు, డిక్టేట్ చేసి. ఆ కవితలు వేటూరిగారిలాంటి సాహితీ ప్రముఖుల ప్రశంసలందుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. గురువును మించిన శిష్యుడు అన్న వాక్య ప్రయోగం మనకందరికీ తెలిసిందే కదా. పొగళేంది గారి విషయంలో అయితే ప్రతిభ ఉన్నప్పటికీ గురువును మించని శిష్యుడు, గురువును వీడని శిష్యుడు, గురువుకు నీడైన శిష్యుడు అని చెప్పుకోవచ్చు. వేటూరి సుందర్రామ్మూర్తిగారు
తన కొమ్మ కొమ్మ కోసన్నాయి అనే వ్యాస సంపుటిలో రాశారు. ఆదిశంకరులకు పద్మపాదుడు, కాళిదాసుకు మల్లినాథసూరి, జాన్సన్కు బాస్వెల్ వలె మహదేవన్ గారికి దొరికినవారు పొగళేంది అని. 1929లో జన్మించి 2005లో కన్నుమూసిన పొగళేందిగారు సుమారుగా తన 25 వయసులో కెవి మహదేవన్ గారి బృందంలో సభ్యుడయ్యారు. అంతకు ముందు వరకు కూడా ఆయన నాటకాల్లో నటించారు, నాటకాల్లో పాటలు పాడారు, నాటకాలకు వాద్యసహకారం అందించారు, తన మాతృభాష అయిన మలయాళంలో కవితలు రాశారు, కథలు రాశారు, సంగీతం నేర్చుకున్నారు. ఉన్న ఊరు వదిలి మజిలీలు చేస్తూ మద్రాసు చేరుకున్నారు. సినీ సంగీత బృందాల్లో సహాయకుడిగా పనిచేశారు. 25 ఏళ్లకే ఇన్ని అనుభవాలను పోగుచేసుకుని మామతో కలిశారు అప్పు. ఇంక అక్కడ్నుంచి కెవి మహదేవన్ గారి సినీ సంగీత ప్రస్థానమే పొగళేంది గారి సినీ జీవిత ప్రస్థానం కూడా. ఈ ఉపోద్ఘాతంతో పొగళేంది గారి జీవన రేఖల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. పొగళేంది గారు 1973లో ఒకేసారి 3 తెలుగు చిత్రాలకు స్వతంత్ర సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో 1973 జూన్ సంచిక సినిమా రంగం పత్రికలో ఆయన గురించి సమగ్ర వ్యాసం వచ్చింది. దాని రచయిత పేరు స్వరపరబ్రహ్మ అనుంది. ఆ వ్యాసం నుంచి పొగళేంది గారి తొలి సంవత్సరాల ప్రయాణం గురించిన వివరాలు తెలుసుకున్నాను. జర్నలిస్టు మిత్రుడు పులగం చిన్నారాయణ గారు రాసిన మరొక మిత్రుడు చెమటా శ్రీనివాస్ ప్రచురించిన స్వర్ణయుగ సంగీత దర్శకులు పుస్తకంలో పొగళేంది గారి గురించిన వ్యాసం నుంచి ఆయన చివరి దశాబ్దాల్లో చేసిన సినిమాయేతర సంగీతం గురించిన వివరాలు తెలుసుకున్నాను. నేను సంవత్సరం క్రిందట ప్రసారం చేసిన కెవి మహదేవన్ గారి గురించిన కార్యక్రమం కోసం సేకరించిన సమాచారం నుంచి మరికొన్ని విశేషాలు తీసుకున్నాను. వీటన్నింటితో పాటు పొగళేంది గారి అమ్మాయి కవితామోహన్ గారితోనూ, వారి చిన్నబ్బాయి బుద్ధా గారితోనూ ఫోన్లో మాట్లాడాను. వాళ్ళిద్దరూ వారి కుటుంబం గురించిన సమాచారం, వారి నాన్నగారి వ్యక్తిగత జీవిత విశేషాలు అందించారు. బుద్ధాగారు తన పర్సనల్ ఆల్బంలో నుంచి పొగళేంది గారి అరుదైన ఫోటోగ్రాఫ్స్ పంపించారు. కవితామోహన్ గారిని నాకు పరిచయం చేసింది మరొక ప్రముఖ సంగీత దర్శకులు, మిత్రులు మాధవపెద్ది సురేష్ గారు. వారిని సంప్రదించవలసిందిగా సూచించింది మిత్రులు, ఆత్మీయులు తనికెళ్ల భరణిగారు. వీరందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు పొగళేంది గారి జీవన రేఖల్లోకి వెళదాం. పొగళేంది అనేది ఆయన వెండితెర పేరు. కలంపేరులాగా స్వర సంగీత నామం. ఆయన అసలు పేరు టి.కె. వేలప్పన్. తిరువనంతపురం కేశవ పెళ్ళై వేలప్పన్. పేరును బట్టి చెప్పొచ్చు, వాళ్ల నాన్నగారి పేరు కేశవ పెళ్ళై, స్వస్థలం తిరువనంతపురం. వాళ్ల నాన్నగారికి అక్కడ అయ్యప్ప విలాస్ అనే ఒక చిన్న హోటల్ ఉండేది. దాంతోపాటు కేశవ పెళ్ళైకి అంటే పొగళేంది గారి నాన్నగారికి నాటకాల్లోనూ సంగీతంలోనూ అభిమానం, అనుభవం కూడా ఉన్నాయి. హోటల్ వ్యాపారం నిర్వహిస్తూనే సమయం దొరికినప్పుడల్లా స్థానికంగా ఉన్న నాటక కంపెనీలతో కలిసి నాటకాల్లో వేస్తుండేవాళ్లు. అవసరమైతే హార్మోనియం వాయిద్యంతో వారికి సహాయం చేస్తుండేవాళ్లు. కేశవ పెళ్ళై, జానకి అమ్మాళ్ల దంపతులకు 5 సంతానం. 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. ఆ అబ్బాయిల్లో ఒకరే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న పొగళేంది అప్పటి వేలప్పన్. ఆయన పుట్టిన తేదీ సెప్టెంబర్ 27, 1929. చిన్నప్పట్నుంచి నాన్నగారి నాటకసేవ, సంగీత సేవ చూస్తూ ఎదిగాడు వేలప్పన్. టైమ్లైన్ ప్రకారం ఆయన పేరు మారే వరకు కూడా నేను వేలప్పన్ అనే అంటానండి, శ్రోతలు గమనించగలరు. వాళ్ల ఊళ్ళోనే విఎం స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. 5వ తరగతి వరకు మాత్రమే కొనసాగింది ఆ చదువు.
10 ఏళ్లకే సంగీతం మీద అభిమానంతో నేనింక చదువుకోను, సంగీతం నేర్చుకుంటాను అని చెప్పాడు వాళ్ల నాన్నతో. సరిగ్గా ఆ సమయంలోనే వాళ్ల నాన్నగారు నడుపుతున్న అయ్యప్ప విలాస్ అగ్ని ప్రమాదానికి గురై నష్టాల పాలయ్యారు. కొడుకుని చదువుకోమని బలవంతం చెయ్యలేదు. ఆ రోజుల్లో కె.బి. సుందరాంబాళ్ అనే ప్రముఖ తమిళ గాయని ఉండేవాళ్లు. ఆమె భర్త ఎస్.జి. కిష్టప్పతో కలిసి నాటకాలు వేస్తూ ఉండేవాళ్లు. 1933లో భర్త చనిపోవడంతో నాటకాలు మానేసి సంగీత కచేరీలకు పరిమితమైపోయారు సుందరాంబాళ్. ఆమె కచేరీ తిరువనంతపురంలో జరుగుతూ ఉంటే కేశవ పిళ్ళై 10 ఏళ్ల కొడుకు వేలప్పన్ని సుందరంబాళ్ దగ్గరకు తీసుకెళ్ళి, అమ్మా, మావాడు సంగీతరంగంలో ప్రవేశిద్దామనుకుంటున్నాడు, మీ దీవెనలు కావాలి అన్నారు. ఇంత చిన్న వయసులోనే ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేశించుకున్నాడు అంటే మీవాడి పట్టుదల అర్థమవుతోంది, తప్పక సంగీతరంగంలో పైకొస్తాడు అని దీవించారు ఆమె. తండ్రి కొడుకులిద్దరూ ఆనందభరితులయ్యారు. ఈ సంఘటన వేలప్పన్ 10 ఏళ్ల వయసులో, అంటే సుమారుగా 1939 ప్రాంతాల్లో జరిగుంటుంది. ఆ తర్వాత 25 ఏళ్లకి అదే సుందరాంబాళ్తో సినిమా పాటలు పాడించే స్థాయికి తాను ఎదుగుతాను అని ఆ రోజు వేలప్పన్ అనే 10 సంవత్సరాల కుర్రవాడు అనుకునే అవకాశం అస్సలు లేదు. అక్కడ్నుంచి మొదలయ్యింది వేలప్పన్ సంగీతాన్వేషణ. డబ్బులు పెట్టి సంగీత శిక్షణ ఇప్పించే స్థాయిలో కేశవ పిళ్ళై లేడు కాబట్టి కొడుకుని ఏదైనా నాటకాల కంపెనీలో చేరుద్దాము అనుకున్నాడు. వాళ్లైతే సంగీతం నేర్పుతారు, వసతి భోజనం కూడా వాళ్లే చూసుకుంటారు. వెంటనే ఆయనకు కనిపించిన వ్యక్తి ఎం.పి. శివం. కేశవ పిళ్ళై అల్లుడికి అన్నగారు. అంటే వేలప్పన్ సోదరిని ఎం.పి. శివం సోదరుడు వివాహం చేసుకున్నారు. ఆ బంధుత్వంతో కేశవ పిళ్ళై కొడుకుని ఎం.పి. శివం దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే ఆయన పేరున్న రచయిత, సంగీత విద్వాంసుడు. ఆ సమయానికి ఆ శివం అనే ఆయన నాగర్కోయిల్లోని మధురై బాలగాన సభ అనే నాటక సంస్థలో పనిచేస్తున్నారు. ఆ సంస్థ నిర్వాహకుడు టి. పొన్నుస్వామి పిళ్ళై. పిల్లలతో నాటకాలు వేయించడం ఆ సంస్థ ప్రత్యేకం. 11 ఏళ్ల వేలప్పన్ని, అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న పొగళేందిగారిని, పొన్నుస్వామి పిళ్ళైకి అప్పగించాడు తండ్రి ఎం.పి. శివం సిఫారసుతో. ఇంకా మావాణ్ణి మీ చేతుల్లో పెడుతున్నాను అన్నారు. ఇది 1940లో జరిగుంటుంది. అట్లా బాలగాన సభలో పిల్లల నాటకాల్లో వేషాలు వెయ్యడం మొదలుపెట్టాడు వేలప్పన్. సహజంగానే స్వరమాధుర్యం ఉండడంతో ఆ నాటకాలకు సరిపడా సంగీతం నేర్పి వేలప్పన్తో పాటలు పాడించాడు ఆ నాటకాలకు సంగీతం సమకూర్చే ఎం.పి. శివం. తన బంధువుల కుర్రాడు అవడంతోటి వేలప్పన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. అందుకనే మరీ 11 ఏళ్ల వయసులోనే ఇల్లొదిలి ఉండాల్సొచ్చినా అంత బెంగపడలేదు. అలా మొదలయింది వేలప్పన్ కళాజీవితంలో తొలి దశ. 3-4 ఏళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ నాటక కంపెనీని మూసేసే పరిస్థితొచ్చింది. అయితే ఆ సంస్థలోని మిగతా భాగస్వాములు పొన్నుస్వామిని ఒప్పించి ఆ సంస్థ నిర్వహణ బాధ్యతలు వాళ్లు తీసుకున్నారు. అప్పుడు అది మంగళ బాలగాన సభ అయ్యింది. వాళ్లు వేసిన రామాయణం, లవకుశ, కండిరాజ మొదలైన నాటకాల్లో బాలనటుడయ్యాడు వేలప్పన్. 1946 ప్రాంతంలో ఆ నాటక సంస్థ మరొక ప్రముఖ నటుడు ఎన్.ఎస్. కృష్ణన్ తీసుకుని ఎన్.ఎస్.కె. నాటక సభగా కొనసాగించారు. యాజమాన్యాలు ఎన్ని మారినప్పటికీ వేలప్పన్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాడు బాలనటుడిగా, గాయకుడిగా. అయితే 1946 ప్రాంతాల్లో ఎన్.ఎస్. కృష్ణన్ ఒక హత్యానేరంలో జైలుకెళ్లాల్సొచ్చింది. ఆ వివరాలు ఎం.కె. త్యాగరాజ భాగవతార్ గురించిన కార్యక్రమంలో చెప్పాను. దాదాపు 2.5 సంవత్సరాలు జైలుకే పరిమితం కావాల్సి రావడంతో ఎన్.ఎస్.కె. నాటక సభ కార్యకలాపాలు కుంటుపడ్డాయి. అప్పుడు మన వేలప్పన్ మరొక నాటక సభకి మారక తప్పలేదు. అది శక్తి కృష్ణస్వామి నడుపుతున్న శక్తి నాటక సభ.
భవిష్యత్తులో వీరపాండ్య కట్టబొమ్మన్, పరాశక్తి లాంటి నాటకాలకు సంభాషణలు రాసింది ఈ శక్తి కృష్ణస్వామే. వేలప్పన్ శక్తి నాటక సభలో కొనసాగుతున్న రోజుల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఆ సంస్థ వాళ్లు దిండిగల్లో నాటకం వేస్తున్నారు. అక్కడే సినిమా హాల్లో నడుస్తున్న భానుమతిగారి స్వర్గసీమ సినిమా చూశాడు వేలప్పన్, భవిష్యత్తులో పొగళైంది. దాన్లోని ఓహోహో పావురమా పాట బాగా వంటబట్టింది. నాటకాల రిహార్సల్స్ మధ్యలో ఆ పాట పాడుకుంటున్న వేలప్పన్ని గమనించాడు శక్తి కృష్ణస్వామి. ఆ కుర్రాణ్ణి పిలిచి మరొకసారి అడిగి మరీ పాడించుకున్నారు. ఆయనకది బాగా నచ్చింది. వెంటనే తన తరువాతి నాటకం ఖవయిన్ కనవు దాంట్లో అంతవరకూ లేని ఒక సన్నివేశాన్ని సృష్టించారు. ఒక చిన్న అమ్మాయి బిచ్చమెత్తుకుంటూ ఓహోహో పావురమా శైలిలో ఓహోహో వాడుదమ్మా అనే పాట పాడుతుంది. ఆ బిచ్చగత్తె వేషాన్ని 15-16 సంవత్సరాల వేలప్పన్తో వేయించారు. ఇంకా పూర్తిగా బాల్యపు ఛాయలు పోని వేలప్పన్ ఆ పాట పాడుతుంటే ప్రేక్షకులు అచ్చం అమ్మాయే పాడుతున్నట్లు భావించేవాళ్లు. ఆ పాటకి వన్స్ మోర్లు హోరెత్తించేవి. ఆ విధంగా వేలప్పన్ శక్తి నాటక సభలో చైల్డ్ స్టార్ అయిపోయాడు. బెంగుళూరు గుబ్బి వీరన్న థియేటర్లో నెలల తరబడి నాటక ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. వాటిల్లో శక్తి నాటక సభ నాటకాలు ప్రదర్శించినప్పుడు వేలప్పన్ అన్ని నెలలు వాళ్లతో బెంగుళూరులోనే ఉండిపోయాడు. ఈ విధంగా దాదాపు 6-7 సంవత్సరాలు వివిధ నాటక సంస్థలలో పాటలు పాడుతూ వేషాలు వేసిన వేలప్పన్కి బాల్యం నుంచి కౌమార దశకు వచ్చేసరికి అందరూ బాల్యనటుల్లాగే ఎదురయ్యే సమస్య ఎదురయ్యింది. అదే కంఠస్వరంలో మార్పు. అంతవరకు సన్నగా నాజూగ్గా ఉన్న కంఠస్వరం ముదిరి బొంగురుపోయినట్లయ్యింది. పాడే పాటల్లో మాధుర్యం పోయింది. పాటలు పాడని పాత్రలు ఆయన వయసుకి తగ్గవి లేవు. వీటికి తోడు తోటి కళాకారులే ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఇవి భరించలేక ఇంటికి తిరువనంతపురం వచ్చేశాడు వేలప్పన్. కొంతకాలం టైలరింగ్ నేర్చుకున్నారు. స్థానికంగా నాటకాలు వేసేవాళ్లకు మేకప్ చేశారు. అంతవరకు కలిసి తిరిగిన కవులు, రచయితల వల్లనేమో సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడింది. మలయాళంలోనే కవితలు రాయడం మొదలుపెట్టారు. ఆ నిరాశాపూరిత సమయాల్లో కొన్నిసార్లు శ్మశానానికి వెళ్ళి అక్కడ సమాధుల మీద కూర్చుని కవిత్వం రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయట. 4-5 నెలలయ్యాక తన బంధువు, తొలి గురువు ఎంపీ శివం నుంచి పిలుపొచ్చింది. ఆయనేం చేస్తున్నారు? వివిధ నాటక సంస్థల్లో పనిచేసి శక్తి నాటక సభకి వచ్చారు. మావాడెక్కడా అని వేలప్పన్ గురించి వాకబు చేస్తే ఇంటికెళ్ళిపోయాడు అని చెప్పారు. అరే, కేవలం గొంతు మారిందని నాటకాలు మానేసి వెళ్లాడా అనుకుని వేలప్పన్కి కబురు పెట్టి మళ్లీ పిలిపించారు. నాటకాలంటే కేవలం పాటలు పాడడం, నటించడమే కాదు, ఇంకా చాలా పనులున్నాయి. ప్రస్తుతం నేను ఈ సంస్థకు సంగీత దర్శకుడిగా వచ్చాను. నాతో ఉండిపో, నీకు హార్మోనియం వచ్చు కదా, నా ట్రూపులో హార్మోనియం వాయిద్యకారుడిగా తీసుకుంటాను అని భరోసా ఇచ్చాడు ఎంపీ శివం. అట్లా స్వల్ప విరామం తర్వాత మళ్ళా నాటక జీవితం కొనసాగింది వేలప్పన్కి. ఇంతకు ముందు ఎగతాళి చేసిన వాళ్లు ఈసారి వేరే విధంగా వ్యాఖ్యానించారు. వచ్చాడండి పెద్ద హార్మోనిస్టు, మ్యూజిక్ డైరెక్టర్ అయిపోదామనే అని. ఎవరేమనుకున్నా తన బంధువు, గురువు అయిన ఎంపీ శివం మద్దతు ఉంది కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ఆయన సంగీత బృందంలో వాయిద్యకారుడయ్యాడు వేలప్పన్. తొందరలోనే ఆయన ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఎంపీ శివం తోళన్ అనే తమిళ నాటకంలో పాటలకు స్వరాలు కడుతున్నారు. ఆ కార్యక్రమం మధ్యలో ఉండగా ఎంపీ శివంకి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చి ఎక్కువసేపు సిట్టింగ్స్లో కూర్చోలేకపోయేవాళ్లు. శిష్యుడు వేలప్పన్కే మిగతా పాటల స్వరకల్పన బాధ్యత అప్పగించారు. ఏకసంధాగ్రాహి అయిన వేలప్పన్ అంతవరకు గురువుగారు చేసిన బాణీల్ని ఔపోసన పట్టి మిగిలిన పాటలకు తను సొంతంగా స్వరాలు సమకూర్చారు. ఆరోగ్యం కాస్త సర్దుకున్నాక సిట్టింగ్స్కొచ్చిన ఎంపీ శివం శిష్యుడు వేలప్పన్ చేసిన బాణీల్ని మెచ్చుకున్నారు. అంతకుముందు
తాను చేసిన బాణీల శైలిలోనే ఇవి కొనసాగడం ఆయనకు ఆనందం కలిగించింది. అయితే వేలప్పన్కి పేరు రావడం ఇష్టం లేని ఒక వయోలినిస్టు ఎంపీ శివంకి ఫిర్యాదు చేశాడు. ఆయన పాటలో పంచమం సరిగా పడలేదు, అందువల్ల రాగం మారిపోయింది, మీరు మరీ తొందరపడి ఆయనకు పెద్ద బాధ్యత అప్పగించారేమో అని. వేలప్పన్కి తెలియకుండా శివంకి ఫిర్యాదు చేస్తున్నాను అనుకున్నాడు ఆ వయోలినిస్ట్. కాని ఆ మాటలు వేలప్పన్ చెవిన పడనే పడ్డాయి. ఎంపీ శివం తనని ప్రశ్నించడానికంటే ముందే తాను రాసుకున్న నోట్సులో మార్పులు చేసి గురువుగారికిచ్చి, నిన్న నోట్సులో చిన్న పొరపాటు జరిగిందండి, సరిచేసిన నోట్సు ఇది అన్నారు. వయలినిస్ట్ ఎత్తులు పారలేదు. పైగా వేలప్పన్ చేసిన బాణీలు విన్న శక్తి నాటక సంస్థ యజమాని శక్తి కృష్ణస్వామి, బాగా చేసావయ్యా వేలప్పన్, నా తర్వాత నాటకానికి నువ్వే సంగీత దర్శకత్వం చెయ్యి అన్నారు. లేదండి, గురువుగారి అనుమతి లేకుండా నేను సొంతంగా సంగీత దర్శకత్వం చెయ్యను, ఆయన స్థానాన్ని ఆక్రమించడం నా పద్ధతి కాదు అని సవినయంగా చెప్పాడు వేలప్పన్. భవిష్యత్తులో పొగళేంది అయ్యాక కెవి మహదేవన్ దగ్గర కూడా అవే వినయ విధేయతలు కొనసాగించడం ఆయన జీవన శైలిలో భాగమైపోయింది. వేలప్పన్లోని నిజాయితీకి శక్తి కృష్ణస్వామి ఆశ్చర్యపోయి మెచ్చుకున్నారు. మంచితనం ఎప్పటికైనా అక్కరకొస్తుంది అనడానికి ఇంకొక ఉదాహరణ, శక్తి నాటక సభలోనే వేలప్పన్ అనే పేరుతో ఇంకొక ఆయన ఉండేవాడు. ఆయన ఒక ఇంగ్లీషు నాటకం ఆధారంగా నినయ్ ఉక్కల్ అనే నాటకం రాయడం మొదలుపెట్టాడు. వేలూరులోని దిల్కుష్ పార్కులో ఆ నాటకం ప్రదర్శించాలి. అయితే ఆ నాటకం రచన మధ్యలో ఉండగా ఆ వేలప్పన్ కుటుంబ సమస్య వల్ల సంస్థను వదిలి వెళ్లాల్సొచ్చింది. నాటకం పూర్తయితే తప్ప రిహార్సల్స్ చేసి వేలూరులో అనుకున్న సమయానికి ప్రదర్శించలేరు. శక్తి కృష్ణస్వామి ఆ నాటకాన్ని పూర్తి చేసే పనిని మన వేలప్పన్కి అప్పగించారు. ఆ బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించి వేలప్పన్ కేవలం సంగీతంలోనే కాదు, సాహిత్యంలో కూడా నిష్ణాతుడు అని నిరూపించుకున్నాడు. అట్లా వేలూరులోని దిల్కుష్ పార్కులో నాటకాలు వేసే రోజుల్లోనే వేలప్పన్ తన వృత్తినామాన్ని పొగళేందిగా మార్చుకున్నారు. అది సుమారుగా 1948-49 ప్రాంతాలు అయ్యుండొచ్చు. పొగళేంది అనేది ప్రసిద్ధ తమిళ సాహిత్యకారుడి పేరు. మాతృభాష మలయాళం అయినా ఒక తమిళ సాహిత్యకారుడి పేరుని తన వృత్తినామంగా స్వీకరించడం పొగళేందిగారిలోని భాషాతీత సాహిత్యాభిమానానికి నిదర్శనం. ఆ నాటకాలు ప్రదర్శిస్తున్న రోజుల్లోనే తమిళం భాష మీద కూడా గట్టి పట్టు సాధించారు. తెలుగులో కొన్ని చోట్ల పొహళేంది అని కూడా రాస్తారు. సినిమా టైటిల్స్లో కూడా కొన్నింటిలో పొహళేంది అని, మరికొన్నింటిలో పొగళేంది అని ఉంటుందండి. పొగళేందిగా మారాక ఒక డ్రామా రిహార్సల్స్ సందర్భంలో గురువుగారు బంధువు ఎంపీ శివంతో చిన్న విషయంలో ఏదో భేదాభిప్రాయం వచ్చింది. ఎంత సంయమనంతో ఉండే వ్యక్తికైనా ఏదో ఒక బలహీన క్షణంలో ఆవేశం వస్తుంది కదా. పొగళేంది ఎంపీ శివం బాంధవ్యంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఎంపీ శివంగారి భార్య బహుమతిగా ఇచ్చిన ఉంగరాన్ని అమ్మేస్తే 18 రూపాయలొచ్చాయి. గురుపత్నికి 8 రూపాయలు బాకీ ఉన్నాడు. అది తీర్చేసి మిగిలిన 10 రూపాయలతో ఎవ్వరికీ చెప్పకుండా ఎలాగైనా సరే సొంతకాళ్ల మీదనే నిలబడాలి అనుకున్న పొగళేంది మద్రాసు రైలెక్కేశారు. సంగీతం, సాహిత్యం, మలయాళం, తమిళం అన్నింటిమీద పట్టుంది. ఎక్కడో ఒకచోట అవకాశం దొరుకుతుందిలే అని పొగళేంది నమ్మకం. ఆయన నమ్మకం వమ్ము కాకుండా సుబ్బలక్ష్మి అమ్మాళ్ అనే గాయనీమణి దగ్గర ఆశ్రయం లభించింది. పొగళేందిగారిలోని సంగీత సాహిత్య నైపుణ్యాలతో పాటు ఆయన వినయం, మంచితనం, ఒంటరిగా ఎదగాలి అన్న తపన నచ్చి సుబ్బలక్ష్మి అమ్మాళ్ తన ఇంట్లోనే ఒక గదిలో ఉండడానికి అనుమతించారు. ఆమె కళావర్ధిని ఆర్కెస్ట్రా అనే సంస్థ వాళ్లకి పరిచయం చేశారు పొగళేందిగారిని. ఆ కళావర్ధని సంస్థ అధినేత
సిఆర్ రామ్మూర్తి. ఆయన తిరువాన్కూరు సోదరీమణులు లలిత పద్మినీల నృత్య ప్రదర్శనలకు వాద్య సహకారం అందిస్తుండేవాళ్లు. వాళ్ల ప్రదర్శనలు ఎక్కువవడంతో ఇతర కార్యక్రమాలకు సారథ్యం వహించే వ్యక్తి కోసం ఆయన చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే పొగళేంది పరిచయం అవడంతోటి కళావర్ధిని తరఫున ఇతర సంగీత కార్యక్రమాల్లో పాల్గొనడం, కొన్నిసార్లు ఆ బృందాలకు సారథ్యం వహించడం బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు సిఆర్ రామ్మూర్తి. అలాంటి సందర్భాల్లో ఒకసారి మాడిలక్ష్మి, ఆమె చెల్లెలు సత్సు నృత్య ప్రదర్శనలకు వాద్య సహకారం అందించే అవకాశం దొరికింది. ఆ పరిచయం కుటుంబ స్నేహంగా మారింది. పొగళేందిగారి మద్రాసు జీవితపు తొలి రోజుల్లో మాడిలక్ష్మిగారి కుటుంబం చాలా సహాయం చేశారు. ఆమె చెల్లెలు సత్సూనే తర్వాత రోజుల్లో తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు కూడా. ఈ కళావర్ధిని ఆర్కెస్ట్రాలో పనిచేసేటప్పుడు సినీ ఆర్కెస్ట్రాల నిర్వాహకుడు ధనరాజ్ తోటి పరిచయం ఏర్పడింది. పాశ్చాత్య సంగీతంలో నిష్ణాతుడు. తర్వాత రోజుల్లో ఇళయరాజాకి కూడా పాశ్చాత్య సంగీతంలో తొలిపాఠాలు నేర్పింది ఈ ధనరాజే. తనక్కూడా సినీ రంగంలో ప్రవేశించాలని ఉందని పొగళేంది ధనరాజ్కి చెప్పారు. ఆ సమయానికి ధనరాజ్ కెంపరాజు వాళ్ల రాజా విక్రమ అనే తమిళ కన్నడ చిత్రాలకు ఆర్కెస్ట్రా నిర్వాహకుడిగా ఉన్నారు. ఆ సినిమా రీరికార్డింగులో మౌత్ ఆర్గన్ వాయించే నిపుణుడి కోసం చూస్తున్నారు. సరిగ్గా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు పొగళేంది. ఆ విధంగా తొలిసారి సినీ సంగీత రంగంలో పొగళేందిగారు ప్రవేశించిన రాజా విక్రమ అనే చిత్రం 1950 నవంబర్లో విడుదలయ్యింది. ఆ సినిమాకి పనిచేసిన 30-40 మంది సంగీత వాద్యకారుల్లో ఆయనొకళ్ళు అంతే. దాని తర్వాత మరొక సినీ సంగీత దర్శకుడు సిఎన్ పాండురంగం గారికి సహాయకుడిగా పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. సిఎన్ పాండురంగం అంటే తర్వాతి సంవత్సరాల్లో చాలా తెలుగు డబ్బింగ్ సినిమాలకి సంగీతం సమకూర్చారు. ఆ రోజుల్లో ఒక స్థాయి సంగీత దర్శకుడు. ఆయనకు సహాయకుడిగా ఎన్ తంగై, గుమాస్తా లాంటి చిత్రాలకు పనిచేశారు పొగళేంది. అలా మద్రాసు చేరుకున్న 2 ఏళ్లకి పొగళేందిగారి సంగీత ప్రస్థానంలో అసలైన మలుపు, ఆ తరువాత దశాబ్దాల పాటు ఆయన సినీ సంగీత జీవితాన్ని నిర్దేశించిన మలుపు సుమారుగా 1952 ప్రాంతంలో చోటు చేసుకుంది. అదే కెవి మహదేవన్ గారితో పరిచయం. అదెలా జరిగిందో తెలుసుకుందాం. ఇలా పొగళేంది మద్రాసులో సిఎన్ పాండురంగం గారి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రోజుల్లో ఆయన తొలి సంగీత గురువు, తన బావగారి సోదరుడు ఎంపి శివం కూడా మద్రాసు చేరుకుని సినిమాలకు పాటలు రాస్తున్నారు. ఎంజీఆర్ నటించిన మంత్రికుమారి సినిమాకి పాటలు రాశాక ఎంఎల్ పతి అనే దర్శక నిర్మాత రూపొందిస్తున్న మదనమోహిని అనే సినిమాకి పాటలు రాస్తున్నారు ఎంపి శివం. దానికి సంగీత దర్శకుడు కెవి మహదేవన్. అప్పటికీ కెవి మహదేవన్కి ఇంకా పేరున్న సంగీత దర్శకుడి స్థాయి రాలేదు. హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీలో పనిచేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా సినిమాలకు సంగీతం సమకూరుస్తూ ఉండేవాళ్లు కెవి మహదేవన్ గారు. ఆ రోజులకి సహజంగానే గీత రచయిత, సంగీత రచయితల మధ్య అనుబంధం ఉంటుంది కాబట్టి గీత రచయిత ఎంపి శివంకి కెవి మహదేవన్తో మంచి స్నేహం కుదిరింది. ఇదిలా ఉండగా ఒకరోజు తలవని తలంపుగా పానగల్ పార్కు దగ్గర శివంకి పొగళేంది ఎదురుపడ్డారు. 3-4 సంవత్సరాల క్రిందట ఆయనతో విభేదించి మద్రాసొచ్చేశాక మళ్లీ ఇద్దరూ ఎదురుపడడం ఇదే మొదటిసారి. ఎంపి శివం చనువుగానే పలకరించారు కాని పొగళేందిగారే కాస్త ఇబ్బంది పడ్డారు. లోగడ ఆయనతో చెప్పకుండా మద్రాసొచ్చేశాను కదా అని. సరే పద ఇంటికెళదాం అన్నారు ఎంపి శివం. ఎంతైనా పొగళేంది సమీప బంధువే కదా, మరి ఆత్మాభిమానమో ఇంకొంచెం మిగిలిన బెరుకుతనమో కాని వెంటనే ఆయనతో వెళ్లడానికి అంగీకరించలేదు పొగళేంది. పెద్దవాడైన ఎంపి శివమే చెప్పారు, ఎప్పుడో ఏదో జరిగిపోయిందని ఆలోచించుమాకు, ఎంతైనా మన బంధుత్వం ఎక్కడికి పోతుంది, నీలో ప్రతిభ ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, ఇంకా మంచి అవకాశాలు చూపిస్తాను రా అని నచ్చజెప్పి పొగళేందిని తనతో తీసుకెళ్లారు. ఆ మర్నాడే
కెవి మహదేవన్ దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశారు. సరిగ్గా అదే సమయానికి కెవి మహదేవన్ గారి దగ్గర పనిచేస్తున్న హార్మోనిస్టుకి ఏదో సమస్యొచ్చి మానేశాడు. పొగళేంది గారిని ఆ స్థానంలోకి తీసుకున్నారు. కొన్ని పరిచయాలు జరిగిన వేళా విశేషమేమో కాని 1952లో జరిగిన ఆ పరిచయం జీవితాంతం కొనసాగుతుందని ఆ ఇద్దరూ అప్పుడు అనుకుని ఉండరేమో. అంతకుముందు తను పనిచేసిన సిఎన్ పాండురంగం గారికి సినిమాలు అప్పుడప్పుడు వస్తుండేవి. పొగళేంది గారు చేరిన దగ్గర్నుంచి కెవి మహదేవన్ గారికైతే అవకాశాలు వెల్లువెత్తాయి. 1953లో 3 సినిమాలు, 1954లో 3 సినిమాలు, అట్లా సంవత్సరంకి ఆ సంఖ్య పెరుగుతూ వెళ్ళింది కెవి మహదేవన్ గారు సంగీత దర్శకుడిగా. అన్ని సినిమాలకి పొగళేందీనే ప్రధాన హార్మోనిస్ట్. స్థిరమైన ఉద్యోగం లాంటి అవకాశం కాబట్టి పొగళేంది గారికి జీవితంలోనే స్థిరపడిన భావం కలిగింది. కెవి మహదేవన్ గారిలోని సృజనాత్మకతను, స్వరాలు సమకూర్చే వేగాన్ని, గీత రచయితలతో పనిచేసే విధానాన్ని సునిశితంగా పరిశీలిస్తూ ఎదిగారు పొగళేంది. ఆయన దగ్గర చేరిన 2 ఏళ్లల్లోనే తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఎట్లాగంటే 1954 చివర్లో ఎంఏ వేణు అనే భారీ చిత్రాల నిర్మాత పెన్నరసి అనే తమిళ చిత్రాన్ని కె సోము దర్శకత్వంలో తీస్తున్నారు. సంగీత దర్శకుడు కెవి మహదేవన్. ఆయన దగ్గర నమ్మకస్తుడైన హార్మోనిస్టు మనం మాట్లాడుకుంటున్న పొగళేంది. కన్నాంబగారు హీరోయిను, జానపద చిత్రం. సినిమా విజయవంతంగా పూర్తయింది. కాని సెన్సార్ చిక్కుల్లో పడింది. దాంట్లో హీరోగా నటించిన ఏపీ నాగరాజనే రచయిత కూడా. పెన్నరసిలో కొన్ని సంభాషణలు సమకాలీన రాజకీయాల మీద వ్యంగ్యాస్త్రాలుగా ఉన్నాయి అనే కారణంతోటి సెన్సార్ అధికారులు కొన్ని అభ్యంతరాలు లేవతీశారు. కొన్ని మార్పులు చేయమన్నారు. సరే, ఎలాగూ విడుదల ఆలస్యమవుతోంది కదా అని మళ్లీ రీరికార్డింగ్ చేద్దామనుకున్నారు. అయితే వాళ్లు అనుకున్న షెడ్యూల్ రోజుల్లోనే కెవి మహదేవన్ తన బావమరిది పెళ్లికి పూనా వెళ్లాల్సొచ్చింది. రీరికార్డింగ్ వాయిదా వేయడం ఇష్టం లేక, నేను లేకున్నా పర్వాలేదు, పొగళేందితోటి రీరికార్డింగ్ మొదలుపెట్టేయండి, అతడి ప్రతిభ మీద నమ్మకం ఉంది, నాకు ఏమాత్రం తీసిపోడు, నేను హామీ ఇస్తున్నాను, నేను తిరిగొచ్చాక ఇంకేమైనా మిగిలుంటే అది పూర్తి చేస్తాను అని చెప్పారు కెవి మహదేవన్. ఆయనంతగా చెప్పారు కాబట్టి నిర్మాత వేణు సరేనన్నారు. పొగళేంది ఏమాత్రం భయపడలేదు. సొంతంగా రీరికార్డింగ్ చెయ్యగలను అన్న ధైర్యం ఉంది. అయితే అప్పుడొచ్చింది అసలు సమస్య. రీరికార్డింగ్లో పాల్గొనాల్సిన వాయిద్యకారులు ఆ రోజుల్లో మేం వేరే మ్యూజిక్ డైరెక్టర్కి కాల్షీట్ ఇచ్చాము, మీకు పనిచెయ్యలేము అన్నారు. 25 ఏళ్ల కుర్రాడు పొగళేంది. ఇంకొకరైతే బెంబేలుపడి చేతులెత్తేసేవాళ్లేమో కాని పొగళేంది ఏమాత్రం చెలించలేదు. కంపెనీ కారు తీసుకుని తన పాత గురువు సిఎన్ పాండురంగం ఆర్కెస్ట్రాలోని ప్రముఖ మ్యూజీషియన్స్ని వ్యక్తిగతంగా కలుసుకుని పరిస్థితి వివరించారు. వాళ్లందరూ పొగళేంది మీదనున్న స్నేహబంధంతోటి మేం వస్తాం అన్నారు. వాళ్లను తీసుకొచ్చి అనుకున్న షెడ్యూల్ ప్రకారం రీరికార్డింగ్ మొదలుపెట్టేశారు. తాము లేకపోయినా రీరికార్డింగ్ జరుగుతోంది అని తెలుసుకున్న నిలయ విద్వాంసులు ఆశ్చర్యపోయి మొదట రాము అన్నవాళ్లే మళ్లీ వచ్చి మేమూ చేస్తామన్నారు. పొగళేంది భేషజానికి పోకుండా వాళ్లనే వీళ్లన్నీ అందర్నీ కొనసాగిస్తూ సమన్వయం చేస్తూ పెన్నరసి చిత్రానికి 3 రోజులపాటు సరికొత్త రీరికార్డింగ్ చేశారు. ఆయన పనితీరును గమనించిన నిర్మాత, దర్శకుడు, హీరోలు ముక్కున వేలేసుకున్నారు. 4వ రోజున వచ్చిన గురువుగారు కెవి మహదేవన్ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే శిష్యుడి ప్రతిభ మీద ఆయనకు 100% నమ్మకం ఉంది కాబట్టి. పొగళేంది చేసిన రీరికార్డింగ్ ఆయన అంచనాలను అధిగమించింది. నిర్మాత వేణు, హీరో నాగరాజన్లు కెవిఎంకి చెప్పారు, బ్రహ్మాండమైన శిష్యుణ్ణి సంపాదించావయ్యా, ఒక పని చెయ్యి, మిగతా రీరికార్డింగ్ కూడా ఆయన్నే చెయ్యినివ్వు, నువ్వు సూపర్వైజ్ చెయ్యి అని. కెవి మహదేవన్ కూడా ఆ విజ్ఞప్తిని స్పోర్టివ్గా తీసుకుని పొగళేంది గారితోనే మిగతా రీరికార్డింగ్ కూడా పూర్తి చేయించారు. ఆ తరువాతి దశాబ్దాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో చోటు చేసుకున్నాయి పొగళేంది గారి సినీ సంగీత ప్రస్థానంలో, కెవి మహదేవన్ గారి సాహచర్యంలో, సారథ్యంలో.
కెవి మహదేవన్ గారి వద్ద జీవితం స్థిరంగా కొనసాగుతూ ఉండడంతో పొగళేందిగారు తన 28 సంవత్సరాల వయసులో 1957లో వివాహం చేసుకున్నారు. పొగళేందిగారి భార్య పేరు సేతులక్ష్మి, దగ్గరి బంధువులమ్మాయే. 1957 ఆగస్టు 21న జరిగిన ఆ వివాహంలో తన కుటుంబ సభ్యులతో పాటు తనకి మద్రాసు తొలి రోజుల్లో కుటుంబ స్నేహితులైన మాడిలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. తరువాత రోజుల్లో పొగళేంది సేతులక్ష్మి దంపతులకు 3 అబ్బాయిలు 1 అమ్మాయి సంతానం. వారి వివరాలు కార్యక్రమం చివర్లో తెలుసుకుందాం. మళ్లీ మనం పొగళేందిగారి సినీ సంగీత ప్రస్థానానికొస్తే, కెవి మహదేవన్ గారి దగ్గర హార్మోనిస్టు, సహాయ సంగీత దర్శకుడుగా కొనసాగుతున్న పొగళేందిగారి పేరు తొలిసారి వెండితెర మీద కనిపించింది 1959లో విడుదలైన మోడరన్ థియేటర్స్ వారి వన్నక్కిళి అనే సినిమాలో. అక్కడ్నుంచి కెవి మహదేవన్ గారు స్వరపరచిన అన్ని భాషల సినిమాల్లోనూ సహాయకుడిగా పొగళేందిగారి పేరే కొనసాగింది. ఒక్క కెవి మహదేవన్ గారి చిట్ట చివరి తెలుగు చిత్రమైన శ్రీనాథ కవి సార్వభౌముడు టైటిల్స్లోనే కెవి మహదేవన్ గారి పక్కన పొగళేందిగారి పేరు మెయిన్ సంగీత దర్శకులుగా వచ్చింది. ఇద్దరూ సంగీత దర్శకులే అన్నట్లుగా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని మైలురాళ్లలాంటి సినిమాల గురించి తెలుసుకుందాం. 1957లో తమిళంలో మొదలాలి అనే సినిమా వచ్చింది. కెవి మహదేవనే సంగీత దర్శకుడు, పొగళేందిగారు సహాయకుడు. ఈ సినిమా ద్వారానే ప్రమీలా పేరుతో దేవిక తమిళ సినీరంగ ప్రవేశం చేశారు. అతి తక్కువ బడ్జెట్లో తీసి అత్యధిక లాభాలు సంపాదించారు నిర్మాత ఎంఏ వేణు. ఎంఏ వేణు అంటే లోగడ కెవి మహదేవన్ గారి సంగీత దర్శకత్వంలో పెన్నరసి సినిమా తీసిన నిర్మాత. ఆ సినిమా రీరికార్డింగులోనే పొగళేందిగారి ప్రతిభను గమనించారు అని ఇప్పుడే చెప్పుకున్నాం వేణుగారి గురించి. ఆ ఎంఏ వేణు 1957కి 8 సంవత్సరాల తర్వాత 1965లో మొదలాలి తమిళ సినిమాని అదే పేరుతో మలయాళంలో పునర్నిర్మిస్తూ కెవి మహదేవన్ గారినే సంగీతం చెయ్యమని అడిగారు. సహజంగానే అప్పటికే 10 సంవత్సరాలుగా పొగళేందిగారిని గమనిస్తున్న మహదేవన్ గారు నిర్మాతకు చెప్పారు, మీకు పొగళేంది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఈ మలయాళం వర్షన్కి ఆయన్ని సంగీత దర్శకుడిగా తీసుకోండి, పాటల నాణ్యత గురించి విజయం గురించి 100% హామీ ఇస్తాను అన్నారు. అట్లా గురువుగారి ఆశీస్సులతో సిఫార్సుతో పొగళేంది పేరు స్వతంత్ర సంగీత దర్శకుడిగా వెండితెర మీద కనిపించిన తొలి చిత్రం మలయాళ చిత్రం మొదలాలి. ఇందులోని 5 పాటల్ని పి భాస్కరన్ రాస్తే పొగళేందిగారు అత్యంత శ్రావ్యమైన బాణీలు కట్టారు. ఈ సినిమాలోని ఒక బృందగీతం ద్వారా గాయని బి వసంతను మలయాళ చిత్రసీమకు పరిచయం చేసింది పొగళేందిగారే. మొదలాలి తమిళ చిత్రంలాగానే మలయాళంలో కూడా పొగళేందిగారి స్వరాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ముఖ్యంగా జేసుదాసు జానకి పాడిన ముళ్ళప్పూ తలైపొట్టు అనే యుగళగీతం ఇప్పటికూడా మలయాళ శ్రోతలకు అభిమాన గీతంగా మిగిలిపోయింది. ఆ చిత్రం యూట్యూబ్లో కూడా ఉంది. పాటలు, నేపథ్య సంగీతంలో పొగళేందిగారి తొలి రోజుల ప్రతిభను గమనించవచ్చు. ఆ విధంగా తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నారు మలయాళ చిత్రరంగంలో. ఆ తర్వాత 30 సంవత్సరాల్లో సుమారు 12 మలయాళ చిత్రాలకు స్వతంత్ర సంగీత దర్శకుడిగా పనిచేశారు పొగళేందిగారు. ఆ సంవత్సరాల్లోనే గురువు మహదేవన్కి సహాయకుడిగా మరొక డజన్ మలయాళ చిత్రాలకు కూడా పనిచేశారు. కొన్ని సినిమాలకు సొంతంగా సంగీత దర్శకుణ్ణి కదా, మళ్లీ సహాయకుడిగా కొనసాగడమేమిటి అని ఎప్పుడూ అనుకోలేదు. అస్సలు ఆ ఆలోచనే ఆయన మనసులోకి వచ్చేది కాదట. అందుకే ఆ గురుశిష్యుల బంధం అలా కొనసాగింది. మహదేవన్ గారు కూడా పొగళేందిగారికి తన బృందంలో తనకి సమానమైన హోదానిచ్చేవారు. కేవలం రికార్డింగ్ స్టూడియోలోనే కాదు, బయట కూడా పొగళేందిగారిని ఎంతో గౌరవంతో చూసుకునేవాళ్లు మహదేవన్. 50-60 మంది సంగీత బృందంతో ఫోటోలు తీయించుకుంటున్నప్పుడు కూడా తన పక్క స్థానం పొగళేందిగారిదే. తమిళ చిత్రరంగంలో అయితే గోల్డెన్ స్టూడియో వారి సెల్వియిన్ సెల్వన్,
ఏపీ నాగరాజన్ గారి గురుదక్షిణైకి పొగళేంది స్వతంత్ర సంగీత దర్శకులు. ఎప్పుడు అలా సొంత సంగీత దర్శకత్వం అవకాశం వచ్చినా గురువుగారితో చెప్పి ఆయన అనుమతితోనే ముందుకెళ్లేవారు పొగళేంది. సొంత సంగీత దర్శకత్వంలోనే ఎక్కువ సినిమాలు చెయ్యాలని పొగళేందిగారు తాపత్రయపడినట్లు అస్సలు కనిపించదు. పేరు, సంపాదన కంటే గురువుగారి మీద అభిమానం, ఆయనతో కలిసి ప్రయాణం చెయ్యడాన్నే ఎక్కువగా ఇష్టపడినట్లు అర్థమవుతుంది. తెలుగులో 1973 ఒకే సంవత్సరంలో 3 తెలుగు సినిమాలకు సొంతంగా సంగీత దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. 3 విభిన్న తరహా చిత్రాలు కావడం విశేషం. మొదటిది 1973 మార్చిలో విడుదలైన పసివాని పగ కౌబాయ్ తరహా చిత్రం అయితే, రెండోది 1973 అక్టోబర్లో విడుదలైన విశాలి నవలా చిత్రం. మూడోది 1973 నవంబర్లో విడుదలైన వింత కథ పూర్తి ప్రయోగాత్మక చిత్రం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా పొగళేందిగారు స్వరపరచిన పాటలు ఆ రోజుల్లో ప్రజాదరణ పొందడం విశేషం. ముఖ్యంగా ఆయన సంగీత దర్శకత్వంలో బాలుగారు పాడిన పాటలన్నీ. వరుసగా ఒకే ఏడాది 3 సినిమాలకు సొంతంగా సంగీతం సమకూర్చడంతో చాలామంది ఇంక పొగళేందిగారు మహాదేవన్ గారికి సహాయకుడిగా కొనసాగడేమో అని సందేహించారు. కాని అలాంటి సందేహాలకు అవకాశం ఇవ్వకుండా పొగళేందిగారు మహాదేవన్ గారి సహాయకుడిగానే ఏమాత్రం భేషజం లేకుండా కొనసాగారు. మధ్య మధ్యలో వచ్చే సొంత సినిమాలు అవొక తాత్కాలిక దశ అనుకున్నారంతే. ఈ 3 సినిమాల తర్వాత 1984లో జడగంటలు, 1985లో సంసారం ఓ సంగీతం అనే మరో 2 తెలుగు సినిమాలకు మాత్రమే పొగళేందిగారు సొంతంగా సంగీత దర్శకత్వం చేశారు. కెవి మహాదేవన్ గారి సినీ సంగీత ప్రస్థానపు చివరి రోజుల్లోని చిట్ట చివరి 2 సినిమాలు స్వాతికిరణం, శ్రీనాథ కవిసార్వభౌముడు, ఆ సినిమాలకు పూర్తిగా బాణీలు కట్టింది పొగళేందిగారేనని పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమే. అయినా స్వాతికిరణంలో సంగీత దర్శకుడిగా కెవి మహాదేవన్ గారి పేరుంటే సహాయకుడిగానే కొనసాగింది పొగళేందిగారి పేరు. శ్రీనాథ కవిసార్వభౌముడిలో మాత్రం కెవి మహాదేవన్, పొగళేందిగార్ల పేర్లు పక్కపక్కనే ఉన్నాయి సంగీత దర్శకులు అని. కెవి మహాదేవన్ గారికి పొగళేందిగారి పట్ల గల అవ్యాజమైన అభిమానానికి ఉదాహరణగా ఎన్నో సంఘటనలు చెప్తుంటారు వాళ్ళిద్దరినీ దగ్గరగా ఎరిగిన సినీ ప్రముఖులు. వాటిల్లో 2 సంఘటనలు. మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి ఒక కొత్త సినిమా కంపెనీ వాళ్లు మహాదేవన్ గారికి విమానం టిక్కెట్ కొని పొగళేందిగారికి రైలు టిక్కెట్ కొన్నారట. ఇద్దరికీ ఫ్లైట్ టిక్కెట్ కొంటేనే వస్తాము అని ఆ కొత్త ప్రొడక్షన్ కంపెనీకి నిర్మొహమాటంగా చెప్పారు కెవి మహాదేవన్ గారు. అలాగే శంకరాభరణం చిత్రం గురించి కూడా ఒక ఉదంతం ప్రచారంలో ఉంది. ఆ బృందం విదేశీ పర్యటనలో పొగళేందిగారికి చోటు లేదు అని తెలిసి కెవి మహాదేవన్ గారు కూడా మానేయడమే కాక ఆ తర్వాత పూర్ణోదయ సంస్థకు ఇంకా ఏ సినిమాకు పనిచెయ్యకపోవడానికి కూడా పొగళేందిగారికి సరైన గౌరవం ఇవ్వకపోవడమే కారణమని కొన్ని వార్తలు ఆ రోజుల్లో ప్రచారంలోకొచ్చాయి. పొగళేందిగారికి కెవి మహాదేవన్ గారితో ఎంత అనుబంధమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా అంత అనుబంధం ఉండేది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పొగళేందిగారి గురించి అనేక ఆసక్తికరమైన విశేషాలు చెప్పారు బాలుగారు. ఆ ఒక్క కార్యక్రమమే కాకుండా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా పొగళేందిగారి మంచితనం గురించి, ప్రతిభ గురించి పదే పదే చెప్తుండేవారు బాలసుబ్రహ్మణ్యం గారు. శంకరాభరణం చిత్రం పాటలు పాడడానికి తాను వెనకాముందులాడుతున్న సమయంలో తనని వెన్నుతట్టి ప్రోత్సహించింది కూడా పొగళేందిగారే అని బాలసుబ్రహ్మణ్యం గారు పలుసార్లు చెప్పారు. 1991లో కెవి మహాదేవన్ పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైన దగ్గర్నుంచి స్వాతికిరణం, శ్రీనాథ కవిసార్వభౌముడు తర్వాత పొగళేందిగారు సినిమాలకు పనిచెయ్యడం తగ్గింది. ఇతర సంగీత దర్శకులు తమతో కలిసి పనిచెయ్యమని అడిగినా పొగళేందిగారు వెళ్లలేదు. ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన చిట్టచివరి చిత్రం 1995లో నిర్మాణమైన హిమనందిని అనే మలయాళ చిత్రం. దాన్లో
పాటలన్నీ కెఎస్ చిత్రగారే పాడారు. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు అని నా దగ్గరున్న సమాచారం. ఒక ఆసక్తికరమైన సంగతి మనం గమనించేదేమిటంటే, సంగీత దర్శకుడు పొగళేంది అని సినిమాలో మొట్టమొదటిసారిగా పేరు పడింది మలయాళ చిత్రంలోనే, చిట్టచివరిగా కూడా మలయాళ చిత్రంలోనే. పొగళేంది గారు సినిమాలు మానేశాక ప్రైవేటు భక్తిగీతాల ఆల్బమ్స్కి సంగీతం సమకూర్చారు. వాటిల్లో బాలుగారు ఆలపించిన భగవద్గీత కూడా ఉంది. చివరి సంవత్సరాల్లో పొగళేంది గారు మలయాళ, తమిళ, తెలుగులో భక్తిపాటలు స్వయంగా రాసి స్వరబద్ధం చేశారు. కెవి మహదేవన్ గారి చివరి రోజుల దాకా తరచూ ఆయన్ని చూసొస్తుండేవాళ్లు. పొగళేంది గారికి మద్రాసులో ఒక ప్రత్యేకమైన రంగు ఉన్న స్టాండర్డ్ కారుండేది. మహదేవన్ గారితో బాటు పనిచేస్తూ బిజీగా ఉన్న రోజుల్లో ప్రతిరోజు పొద్దునే తన కారులో బయలుదేరి మహదేవన్ గారింటికెళ్ళి ఆయన్ను కారులో ఎక్కించుకుని రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి మళ్లీ సాయంకాలం మహదేవన్ గారిని ఆయన ఇంటి దగ్గర దించి అప్పుడు తమ ఇంటికి చేరుకునేవారు పొగళేంది. ఆ దశాబ్దాల్లో ఆ కారు మద్రాసు వీధుల్లో వెళుతోంది అంటే ఆ కారులో పొగళేంది గారు కాని, పొగళేంది మహదేవన్ గారులు ఇద్దరూ కాని ఉంటారు అని మద్రాసులోని సంగీత అభిమానులందరికీ తెలిసినటువంటి విషయం. కెవి మహదేవన్ ఈ లోకం నుంచి నిష్క్రమించాక కూడా పొగళేంది గారు తన రచనలతోనూ ప్రైవేటు గీతాల స్వరకల్పనతోనూ బిజీగానే ఉంటుండేవాళ్లు. ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల వివరాలకొస్తే, పొగళేంది సేతులక్ష్మి దంపతులకు 4 సంతానం అని చెప్పుకున్నాం కదా. పొగళేంది గారు సినిమా పాటల రికార్డింగులో ఎంత తీరిక లేకుండా ఉన్నా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉండేవాళ్లు. పిల్లలందరూ ఉన్నత విద్యావంతులయ్యారు. పెద్దబ్బాయి తిరుమేని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. తరువాతి అమ్మాయి కవితామోహన్ చెన్నైలో స్థిరపడ్డారు. వారితోనే ఫోన్లో మాట్లాడాను. 3వ సంతానం 2వ అబ్బాయి బాబూజీ అమెరికాలో డాక్టర్గా స్థిరపడ్డారు. చివరి అబ్బాయి బుద్ధా కూడా అమెరికాలోనే మేరీలాండ్లో స్థిరపడ్డారు. ఈ బుద్ధాగారితో కూడా నేను ఫోన్లో మాట్లాడాను. మగపిల్లలు హాబీగా గిటార్, సితార్ లాంటి వాయిద్యాలు నేర్చుకున్నారు కానీ పూర్తిగా ఆ సంగీతరంగం వైపు వెళ్లలేదు. పొగళేంది గారు సరళ జీవనం, వినయ సంపదను నమ్ముకున్నారు. 1973లో రాసిన వ్యాసంలోనే మితభాషీ, హితకారి అని, అనవసర జోక్యాలు కిట్టవు, అసందర్భ సంభాషణలు పట్టవు, ఫోటోగ్రఫీ ఈయన హాబీ అని రాశారు. చిన్నబ్బాయి పదే పదే అడిగిన మీదట స్వీయ చరిత్ర రాయడం మొదలుపెట్టారు పొగళేంది గారు. మద్రాసులో వాళ్ళింటి పక్కన ఒక ఖాళీ స్థలం ఉండేది. అక్కడ్నుంచి ఒక దేవాలయం కనిపించేది. రోజూ తన గదిలో కూర్చుని ఆ దేవాలయం వైపు పదే పదే చూస్తూ ఆత్మకథ పేజీలు పూర్తి చేస్తుండేవాళ్లు. తన జీవితంలో 1970ల వరకు జరిగిన సంఘటనల గురించి రాశారు కానీ ఎందుకనో తర్వాత కొనసాగించలేదు. ఆ అసంపూర్తి జీవిత కథ వాళ్ల చిన్నబ్బాయి బుద్ధాగారి దగ్గర ఉంది ఇప్పటిక్కూడా. జీవన ప్రస్థానంలో ఎన్ని ఊళ్లు తిరిగినా, తిరిగి తిరిగి మద్రాసులో స్థిరపడినా పొగళేంది గారికి సొంత ఊరు తిరువనంతపురం అంటే అమితమైన ప్రేమ. ఎప్పుడు సమయం దొరికినా ఒకసారి సొంత నగరానికి వెళ్ళొస్తుండేవాళ్లు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం తిరువనంతపురంలోని అత్తుకాళ్ల భగవతీ దేవాలయంలో జరిగే అత్తుకాళ్ల పొంగాల ఉత్సవాలకు తప్పనిసరిగా హాజరవుతుండేవాళ్లు. 9 రోజులు సాగే ఆ ఉత్సవాల్లో చివరి రోజు లక్షలాది మంది మహిళా భక్తురాళ్లు ఆ దేవాలయానికొస్తారు. 1997లో 15 లక్షల మంది భక్తురాళ్లు పాల్గొన్న ఆ ఉత్సవం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. ఆ ఉత్సవానికి 2005 ఫిబ్రవరి చివరి వారంలో భార్య సేతులక్ష్మి గారితో కలిసి వెళ్లారు పొగళేంది గారు. అక్కడ ఒక హోటల్లో ఉన్నారు. 9 రోజులు దేవాలయానికి వెళ్లారు. చివరి రోజు తిరువనంతపురంలో ఉన్న బంధువుల్ని కలుసుకున్నారు. 2005 ఫిబ్రవరి 26 అది. మర్నాడు అంటే 2005 ఫిబ్రవరి 27న వృద్ధురాలైన తన పిన్నిగారిని చూసి ఆ తర్వాత మద్రాసు వెళదామని ప్రణాళిక వేసుకున్నారు. ఫిబ్రవరి 27 పొద్దున్నే సేతులక్ష్మిగారు ముందుగా నిద్రలేచారు. సాధారణంగా తనకంటే ముందుగా లేచే భర్త ఇంకా నిద్ర లేవలేదేమిటా అని ఆశ్చర్యపోయారు.
నిన్నంతా అలసిపోయారు కదా, కాస్త ఆలస్యంగా లేస్తారేమోనని వేచి చూశారు. ఎంతకీ లేవకపోవడంతో రిసెప్షన్కి ఫోన్ చేశారు. వాళ్లొచ్చి పొగళేందిగారిని నిద్రలేపడానికి ప్రయత్నించారు. అప్పటికే ఆయన శరీరం చల్లబడిపోయింది. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు కాని వాళ్లు చెప్పారు, రాత్రి నిద్రలోనే కార్డియాక్ అరెస్టుతో ప్రాణం పోయి ఉంటుంది అని. భౌతిక కాయాన్ని మద్రాసుకి తరలించారు. కుటుంబ సభ్యులందరికీ పెద్ద షాక్ ఆ వార్త. చివరి నిమిషం వరకు ఆరోగ్యంగా ఉన్న కుటుంబ పెద్ద హఠాత్తుగా నిష్క్రమించారు అన్న వార్తను ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. బాలసుబ్రహ్మణ్యం గారు భౌతిక కాయం మద్రాసు చేరిన దగ్గర్నుంచి మరుభూమికి తీసుకెళ్లేదాకా వెంటనే ఉన్నారు. సుశీల, మనో, చిత్ర, ఇంకా ఆ సమయానికి మద్రాసులో ఉన్న చిత్ర ప్రముఖులు, ముఖ్యంగా సంగీతరంగానికి చెందినవాళ్లు హాజరయ్యారు. పొగళేందిగారు జీవితంలో నిశ్శబ్దంగానే పనిచేశారు. హడావిడిలేని జీవితం కొనసాగించారు. పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో స్థిరపడడం చూశారు. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు పర్యటించారు. 76 సంవత్సరాల వయసులో నిద్రలోనే నిశ్శబ్దంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు పొగళేందిగారు. చదివింది 5వ తరగతైనా 3 భాషల్లోనూ కవితలు రాశారు. సంవత్సరాల తరబడి శాస్త్రీయ సంగీతం అభ్యసించకపోయినా 10 ఏళ్ల వయసు నుంచి జీవితాంతం స్వరార్చనలోనే గడిపారు. ఏ వివాదానికీ తావివ్వని వ్యక్తిగా, ఉన్నత వ్యక్తిత్వమే ఆభరణంగా జీవించారు పొగళేందిగా అందరికీ తెలిసిన టి.కె. వేలప్పన్. ఇవండి పొగళేందిగారి గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ముగించబోయే ముందు పొగళేందిగారి చిన్నబ్బాయి బుద్ధ పంపిన సందేశం వినిపిస్తాను. Kiran Prabha garu fans andarku namaskaram. My name is Buddhan Pogazhinthi. I am the youngest son of music director Mr. T.K. Pogazhinthi. I want to extend a sincere thank you to Mr. Kiran Prabha for this program featuring my dad's life history and accomplishments. My dad was a very simple, humble, and loving person with a lifelong passion for music. No matter what he was doing, his mind was preoccupied in music. He loved all genre of music, including Indian classical, Hindustani, Western classical, and jazz. His 45 years of association with Mr. K.V. Mahadevan is one of a kind. They enjoyed making hit melodies in Tamil, Telugu, Kannada, and Malayalam for their fans. Mr. Kiran Prabha has conducted extensive research on my father and produced this program. My father pursued his passion for music and arts from a very young age. His perseverance and hard work enabled him to become a world-renowned music composer. I hope this program encourages listeners, young and old, to follow your passion for music and make this world a better place. Thank you all. ధన్యవాదాలు బుద్ధగారు. మీరు, మీ సోదరి కవితగారు అందించిన సమాచారం, మీరు పంచుకున్న ఛాయాచిత్రాలు ఈ కార్యక్రమ సాధికారతకు ఎంతగానో సహకరించాయి. మీ ఇద్దరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నానండి. శ్రోతలారా, ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.